అయిపోయి ఉన్నా అనమాట. కొన్ని ఒక మైండ్ ఆఫ్ లూప్లో బతుకుతున్నా నేను. ఏం కంటెంట్ చేయాలో తెలియక అట్లనే ఉండిపోతున్నా. బట్ వా వేడి వేడిగా తింటుంటే నిజంగా చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. చాలా క్రేజీ ఉందన్నమాట. ఏం ఫీల్ ఉంది అందులో. ఇంకా మేఘాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి. ఏదో గాలిపటం వెళ్తున్నట్టు వెళ్తున్నాయి మేఘాలన్నీ. వాట్స్ మై స్టేట్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ చాలా రోజుల తర్వాత మనం అయితే శ్రీవారి దర్శనంకి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఘోరంగా ఉందన్నమాట. ఎంత చాలా ఉంది చాలా. సో ఫస్ట్ మనం అలిపిరి దగ్గర అయితే టికెట్ తీసుకుంటున్నాం. దాని తర్వాత పైకి దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిసారు. ఆంటీ చూసారు ఎలా చూస్తున్నారు. సో మనల్ని గుర్తుపట్టారు. హాయ్ చెప్పండి అందరూ. అది సో గైస్, సో వీళ్ళని కలవడం చాలా సంతోషంగా ఉందన్నమాట నాకు. మీరు అంటే మీకు 2 రోజులు దర్శనం పడుతుందండి కదా అలా. సో వీళ్ళతో పాటే మా జర్నీ అనమాట ఈ రోజంతా కూడా. ఏమో చెప్పండి చెప్పండి. నాకే దర్శనం లేక నేను మీతో పాటు వస్తున్నా. అంటే నేనైతే తీసుకెళ్తా మిమ్మల్ని. సో చూసారా, బాయ్ చెప్పండి అందరికి. కాదు కాదు. సో మీకు టైం పాస్ అవుతుంది కదా నాతో. అయితే అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అక్క ఏమో చెప్తుంది. సో చూసిరా నేను అంత మంచిగా నవ్వుపిస్తాను టైం పాస్ అంటారు వీళ్ళైతే. సో గైస్ ఇదన్నమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మాకు ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 12 అంట. సో మనం ఈరోజు మనం అలిపిరి దగ్గర అయితే టికెట్ తీసుకుంటున్నాం. మనకి అరౌండ్ 3 o'clock వరకు మనకైతే టికెట్ వస్తుంది అనమాట. దాని తర్వాత రేపు దర్శనానికి మనం ఈరోజు టికెట్ తీసుకుంటున్నాం. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆంధ్ర తెలంగాణ కాకోకుండా దేశవ్యాప్తంగా అత్యంత భక్తులు వచ్చే ప్రదేశం, పుణ్యక్షేత్రం మన తిరుపతి తిరుమల దేవస్థానం అనమాట. సో అందుకే ఈ వెయిటింగ్ అనేది తప్పదు. మీరందరూ కూడా మీరు దేవుని నమ్ముతారా? చెప్పండి అమ్మా చెప్పండి. అవును. సో మీరు అంటే లైక్ ఇంత నిల్చొని ఇంత చూస్తారు కదా, ఆ 2 క్షణాల కోసం అలా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చారా మీరు? మీరు కూడా ఫస్ట్ టైమా? ఎలా అనిపించింది లాస్ట్ టైం దేవుని చూసినప్పుడు? అదే అంటే ఎలా అనిపించింది? అది చూసిన క్షణమేనా మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. సో గైస్ అదనమాట. అందుకే అంత పవర్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఇంకా కాసేపు నేను ఆంటీ అక్క వాళ్ళతోని, మిమ్మల్ని ఆంటీ అనాలా అక్క అనాలా? ఏదైనా పర్లేదా? అక్క అంటే కొంతమందికి నచ్చదు కదా ఆంటీ అంటే. అక్క అనాలా? మీరు నవ్వరా? భలే నవ్వుతున్నారు. సో గైస్ ఇక్కడ మాకు ఒక చిన్న ఫ్యామిలీ అయితే దొరికింది అనమాట. అందరు కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసిమెలిసి. మరి మీ అక్క వాళ్ళకి హాయ్ చెప్పమని చెప్పండి. హాయ్ చెప్పండి. చెప్పండి హాయ్ చెప్పండి అందరికి. సో చూసారా, సో వాళ్ళందరూ కూడా మీ అందరికి హాయ్ చెప్పారు. ఈ అక్క అయితే మరీ స్పెషల్ అనమాట. బాగా నవ్వుతున్నారు. ఒకసారి నవ్వరా. సో ఇలా ఆడుతూ పాడుతూ తిరుపతి దేవస్థానానికి అయితే మనం చేరుకుందాం. ఆ శ్రీనివాసుని దర్శనం కోసమే ఇప్పటి వరకు ఇంత కష్టపడి అందరు లైన్లో నిల్చున్నది. ఆ 2 క్షణాల కోసం ఇంత కష్టం. సో గైస్ ఫైనలీ 5 hours స్ట్రగుల్ తర్వాత మాకు వచ్చిందనమాట టికెట్. దీనికోసం ఎంత కష్టపడ్డాం మేమందరం. ఇట్లా చెప్తున్నా, నాకైతే నిజంగా ఇది ఈ చేతికి రాగానే ఏదో ఒక డైమండ్ ఇట్లా చేతి పట్టుకుని జాగ్రత్త పట్టుకుని జేబులో పెట్టుకున్నా. దీనికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే రేపు మళ్ళా మనం దర్శనంకి వెళ్ళడం ఈ టోకెన్ పట్టుకొని. సో చూద్దాం. అంత
ఇంకా ఆయన చూడాలంటే ఇంకా ఇవన్నీ తప్పదన్నమాట. అది ఎనీవే సరదాగా బోర్ కొట్టకుండా మంచి హ్యాపీగా అందరితో మాట్లాడుతూ కలిసిపోతూ ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టాస్క్ దర్శనంకి వెళ్ళాలి, అది కూడా మీకు చూపిస్తాం, ట్రై చేస్తాం. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ ఒక్క టికెట్ కోసం భక్తులందరూ నైట్ 1-2 అవుతున్నా కూడా ఆ టికెట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద. మేమైతే ఇప్పుడు అన్నప్రసాదానికి వచ్చాము. యాక్చువల్లీ ఫుల్ లైన్ ఉన్నారు. అంకుల్ ఏమో కొట్లాడుతున్నాడు. ఏ అంకుల్? అదే కొట్లాడుతూ దేనికి? సీట్ కోసం, ఇక్కడ కూర్చోడానికి. సో మా హరీష్ సీట్ ఇచ్చిండు అనమాట. లేదు బ్రో, నేను ఇచ్చిన. నువ్వు ఇచ్చి క్రెడిట్ ఆయనకి ఇస్తున్నాను. సో గాయస్ నేను ఫస్ట్ టైం ఆయన అడుగుదామా కావాలంటే? నేను ఫస్ట్ టైం అడుగుదామా? సో గైస్ నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను అనమాట ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో ఫుడ్. సో ఎలా ఉంటుంది తిరుపతి తిరుమల చాలా బాగుంటుంది, చాలా మంది చెప్తారు అనమాట. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట. సో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం అనమాట ఇట్లా వెళ్ళడం నేను తిరుమలలో. సో నేను చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నా ఎలా ఉంటుంది ఫుడ్ టేస్ట్ చేయడానికి. నేను పదండి త్రైవిక్రమాది చరితం విబుధాస్తు వంది. గైస్ చూసారా ఎంతమంది భక్తులు నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది, ఇంతమంది కొట్టిస్తున్నారు. వా భాషాపతి పఠతి వాసర శుద్ధి మారా. సో గైస్ సాంబార్లో ఉందన్నమాట. టేస్ట్ అయితే క్రేజీ ఉంది, చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట టేస్ట్. చాలా బాగుంది. ఎందుకంటే మన ఇంట్లో వేసుకున్న దానికన్నా ఎక్కువ బాగుంది, అంత మంచిగా ఉంది. వా వేడిగా తింటుంటే నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చట్నీ ట్రై చేద్దాం. ఇన్కేస్ నేను తిరుపతిలో ఉండింటే ఇంట్లో కూడా తినకోకుండా డైలీ వచ్చేటోళ్ళేమో తిరుమలకి, అంత మంచిగా ఉంది టేస్ట్ అయితే. బట్ బెల్లం అన్నం ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చట్నీ కూడా చాలా బాగుంది. దర్శనం అయితే రేపు అనమాట. అండ్ ఈరోజు రేపు 6 గంటలకి వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత దాని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటాం. ఇంకా కావాలనే ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట తిరుమలలో. నిజంగా చెప్తున్నా ఎంత ప్రశాంతంగా ఉంది. దీనికి తోడు వెదర్ అయితే చాలా 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 ప్లెజెంట్గా కూల్గా చాలా క్లౌడీగా ఉందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక భక్తులందరినీ చూడడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో గైస్ తిరుమలలో గాలి ఎలా ఉందంటే చాలా క్రేజీ ఉందన్నమాట. ఏం ఫీల్ ఉంది అందులో. ఇంకా మేఘాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి, ఏదో గాలిపటం వెళ్తున్నట్టు వెళ్తున్నాయి మేఘాలన్నీ. ఈ ఫీల్ కోసమైనా 1 డే స్టే చేయొచ్చు గైస్. వీళ్ళు చూడు ఎలా ఆడుకున్నారు. సో గైస్ ఫైనల్లీ వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదే మా అవుట్ఫిట్. ఎలా ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో గైస్ లిటరల్లీ చెప్తున్నా, వరాహస్వామి దర్శనం మాకు జస్ట్ ½ అన్ అవర్లో అయిపోయింది అనమాట. కానీ శ్రీవారి దర్శనం మాత్రం 10 గంటలైనా పడుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, చాలామంది భక్తులు వరాహస్వామి దర్శనం చేసుకోకుండానే డైరెక్ట్ శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. చాలామందికి
ఏదైతే నిజం ఉందో తెలియక. సో మీరందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే తిరుపతి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం అయితే పక్కా చేసుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్న కోరికలన్నీ ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకుంటేనే అవన్నీ నెరవేరుతాయని చెప్పేసి మన శ్రీనివాసుడు చెప్పడం జరిగిందనమాట కథలో, ఐ మీన్ లైక్ పురాణాల్లో. సో మీరు తప్పకుండా అయితే వరాహస్వామి దర్శనం అయితే చేసుకోండి. సో గాయ్స్ శ్రీవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అన్ని వాటర్ వస్తున్నాయి. ఏం వాటర్ ఇవి? మొత్తం ఏదో పైప్ ఇరిగింది అనుకుంటా షేర్గా. ఇగో వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి. మస్తు వాటర్ వచ్చేస్తున్నాయి గాయస్. సో గాయస్ ఎవరో టాపిర కొట్టిరు గాయస్. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది అనమాట. మాకైతే చాలా బాగా జరిగింది ఈ దర్శనం అయితే. అండ్ నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పెద్దగా దేవుడిని నమ్మేటోని కాదు. అండ్ అలాంటిది నాకే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అప్పుడు అర్థమైంది, అరే ఇన్ని కోట్ల మంది భక్తులు ఎందుకే వస్తున్నారని చెప్పేసి. నేను స్టక్ అయిపోయి ఉన్నాను అనమాట. ఒక మైండ్ ఆఫ్ లూప్లో బతుకుతున్నా నేను. ఏం కంటెంట్ చేయాలో తెలియక అట్లనే ఉండిపోతున్నా. బట్ అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు నేను ఆలోచించుకున్నారే, నేను నమ్మి ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎందుకు వీడియోలు చేస్తలేవు అని చెప్పి నాకు నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. కొత్త కంటెంట్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయి ఉన్నా. అండ్ ఫిక్స్ అయిపోయినా చేస్తా. మళ్ళా ఓల్డ్ వీడియోస్ మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇంకా ఈసారి ప్రతిసారి లాగా కంబ్యాక్ వస్తున్నాం. ఇవన్నీ ఏం లేవు, వచ్చిన తర్వాతనే మాట్లాడతాం మీ అందరితోని. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది, ప్లెజెంట్ ఉంది, మైండ్ కొంచెం పీస్ఫుల్ ఉంది. ఓకే డన్, స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎంటర్టైన్మెంట్ స్టోరీ చేద్దాం. ఇంకా చెప్పను, చేసిన తర్వాతనే మాట్లాడతాం మీతో. చలో. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే నాకు అనిపిస్తారు ఎంతమంది నన్ను ఇష్టపడుతున్నారు, ఇంకా చేయాలనిపిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్.